ఇప్పుడు సూర్యుడు, చంద్రుడు, భూమి, నక్షత్రాలు, గ్రహాలు ఉన్నాయా? అన్ని కుదుటిగా మొద్దుపప్పులాగా కూర్చొని ఉన్నాయా, లేకపోతే ఒకరి చుట్టూ ఒకటి తిరుగుతున్నాయా? ఒకటి చుట్టూ ఒకటి తిరుగుతూనే ఉన్నారా? ఈడు చుట్టూ ఇటు తిరుగుతాను, ఈడు ఆడు చుట్టూ తిరుగుతున్నాడు కదా, ఆడు చుట్టూ ఆడు తిరుగుతున్నాడు, ఈడు చుట్టూ తిరుగుతున్నారు కదా. మరి ఈడన్నా ఒకడు ఆగిపోతే వీళ్ళంతా వచ్చి గుద్దుకుంటారు లేదా? మొత్తం విస్ఫోటం జరుగుతుందా లేదా? ఫ్లాష్ అయిపోద్దా లేదా? క్లాష్ అయిపోద్దా లేదా? ముందుకు వెళ్తా ఉన్నాడు, టక్కరాగిపోతే వెనకనోడు సంగతి ఏంటి? అడుగు బ్రేకులు పడాలి కదా. అంటే సూర్యుడిని చంద్రుడిని కాదు యెహోషువ ఆపింది, హోల్ సిస్టమ్ అలా హ్యాంగ్ అయిపోయిందంతే. స్తోత్రం కలుగుగాక. అంతే. ఎవడు చుట్టూ ఎవడు తిరిగేవాడు, ఎవడు చుట్టూ వాడు తిరుగుతూ, ఆడు చుట్టూ వీడు చుట్టూ ఆడు తిరుగుతుంటే ఎప్పుడైతే వీళ్ళిద్దరు ఆగారో వాళ్ళందరూ ఆగరా యెహోషువ ఆగమన్నాడు, ఆగరా. మీరు రోషం కలిగిన ఒక మాట చదువుతారు చూడండి 13వ వాక్యంలో. సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు, ఒక రోజల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఇది రోషం కలిగిన మాట. స్తోత్రం చెప్పండి. యెహోవా ఆఫ్టర్ ఒక నరుని మాట వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తర్వాతయే గాని ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలు పక్షమున యుద్ధము చేసెను. కొట్టు గట్టిగా చప్పట్లు ప్రభు. హల్లెలూయా. అందుకే ఆయన చెప్పేది ఏంటంటే, ఒరే నాయనా, నేను యెహోషువ నోట వచ్చిన మాట విని, యెహోషువ నోట వచ్చిన మాటని నేను రూఢిపరిచి సూర్యుడిని, చంద్రుడిని, గ్రహాలని, భూమిని, మొత్తం సిస్టాన్ని ఆపడేశాను రా. మీకు నేను ఎందుకు కార్యం చేయను రా స్వామి? మీరు అడగకయే పొందుకోలేకపోతున్నారు, కానీ మీరు నోరు తెరవండి, నేను నింపుతాను. మీరు అడగండి, నేను చేస్తాను.